జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ఉదయగిరి సజ్జల అంటే ఎవరో కాదు, ప్రసాద్, ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్. అన్నీ తానై ఈరోజు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఎంతో అనునయంగా ఉంటూ ప్రతి అడుగు రాజగోపాల్ రెడ్డి వేసే ప్రతి అడుగులో కూడా మెలకువలు నేర్పుతూ ఈరోజు ఉదయగిరి పార్టీని బలోపేతం చేయడంలో ప్రసాద్ పాత్ర చాలా ఉందని చెప్పి, జర్నలిస్టు ప్రసాద్ పాత్ర చాలా ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందుకనే అతనికి నిక్నేమ్ కూడా ఉదయగిరి సజ్జల అని చెప్పి పెట్టారు. పూర్తి స్థాయిలో అతను రాజగోపాల్ రెడ్డితో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, కొద్దిగా మనస్తాపం చెంది కార్యకర్తలు దూరమైన వాళ్ళని తీసుకొని వచ్చి కలపడంలో కానీ, అనుసంధానం చేయడంలో కానీ ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఉదయగిరి సజ్జలు సక్సెస్ అయ్యాడని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో కొద్దిమంది రెబల్స్ వ్యతిరేకించి ఉన్న వారందరినీ తీసుకురావడం, ఉదయగిరి టౌన్లో ఉండే కొన్ని పార్షాలిటీస్ మొత్తం అతనే దగ్గరుండి చూసుకునేసి వారందరినీ తీసుకొని వచ్చి మళ్ళీ మమేకం చేయడంలో ఉదయగిరి సజ్జలు సక్సెస్ అయ్యాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అతను ఒక సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి హార్ట్ఫుల్గా అతను ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి సహకరిస్తుండటంతో ఇటు అతని కమ్యూనిటీ పరంగా ఉండే ఓట్ బ్యాంక్ కూడా పూర్తి స్థాయిలో రాజగోపాల్ రెడ్డికి ట్రావెల్ అయ్యేటట్టు ఉంది అనే వినికిడి కూడా ఏర్పడతా ఉంది. అంటే మామూలుగా ప్రసాద్ అనే అతను యాదవ్ కమ్యూనిటీకి చెందిన అతను. ఉదయగిరి టౌన్లో యాదవ్ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ గణనీయంగా ఉంది. ఎక్కువ శాతం యాదవ్ ఓట్ బ్యాంకు టీడీపీకే ట్రావెల్ అవుతాం, కానీ ప్రసాద్ రాకతో వైసీపీకే ఆ ఓట్ బ్యాంక్ కూడా పూర్తి స్థాయిలో ట్రావెల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అక్కడ కొద్దిమంది కార్యకర్తలు, నాయకులు చెప్పుకోవడం మనందరికీ తెలిసిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసాద్ ఈసారి భారీ మెజార్టీతో రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కంకణం కట్టుకొని ఉన్నాడని, అంతేకాకుండా గెలిచిన తర్వాత అతనికి మంచి నామినేటెడ్ పోస్ట్ కూడా ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చేటట్టు కూడా చెప్పినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.